లైట్స్ ఇచ్చారా? ఇందులో ఇక్కడైతే లైటింగ్ కూడా లేదు. మీ సీట్ నెంబర్ ఎంత సార్? సీట్ అండ్ కోచ్ నెంబర్ S7 B7 18 లోపల శ్వాస తీసుకోవడానికి కూడా ప్రాబ్లం అవుతుంది. విండోస్ ఏసీల విండోస్ కూడా మీది కూడా సీట్ నెంబర్ గిట్ట చేంజ్ అయిందా సార్? మారింది. బుక్ చేసింది థర్డ్ ఎకానమీలో వచ్చింది. మళ్ళా రిలీజ్ అయినప్పుడు ఫస్ట్ థర్డ్ ఏసీలో రిలీజ్ అయింది. ఓకే, తర్వాత మళ్ళీ మారిపోయి థర్డ్ ఎకానమీలో మళ్ళీ సీట్ రిలీజ్ అయింది. సీట్ నంబర్ చేంజ్ చేస్తున్నారు, పవర్ లేదు, ఏసీ లేదు. కోచ్ నెంబర్ కూడా కోచ్ బదులుగా సీట్ నెంబర్ బదులుగా పూరా బదులుగా కరెంట్ లేదు, ఏం చేయాలో తెలీదు. సైడ్ రండి. Here the passengers are traveling inside the train in the darkness due to changing of the seat numbers and all. మీరు మొన్న వచ్చినప్పుడు ఏమైంది సార్ ప్రాబ్లం? పర్లేదు సరే. మొన్న ఇదే ట్రైన్ లో వచ్చారు మీరు? అవును, ఇదే నిన్న నైట్ ఇదే ట్రైన్ లో వచ్చాము. 12710 సేమ్ ట్రైన్. 3 బోగీలలో ఏసీ 3 B8 B7 B6 3 కంపార్ట్మెంట్ లో అసలు పవర్ లేదు, ఏసీ లేదు, ఏం లేదు. నైట్ అంతా ఇలానే మేము విండోలోకి వెళ్ళి టికెట్లు కొన్నాం. పిఎన్ఆర్ నంబర్ తోని ఇది టికెట్లు వచ్చినాయి. ఇప్పుడు వచ్చి మా కాడ ఈ బోగిలా లేవు, వేరే బోగిలా వచ్చిందంటే ఈ టికెట్లు పనికి రాదా? ఎందుకు ఇచ్చిండ్రు మాకు? ఈ విండోలోకి వెళ్ళి తీసుకున్నాం కదా మేము టికెట్. ఇట్లా చేస్తే ఎట్లా? మేము పిల్లల్ని తీసుకొని వేరే బోగి కోచ్ లో వస్తే వేరే బోగిలో కూర్చున్నారు మీరు? మాది మొత్తం కంటిన్యూస్ లో టికెట్ వచ్చింది. వేరే బోగిలో వచ్చినా అని అంటాను. ఎక్కడి నుండి కూర్చున్నారు? మేము గూడూరులోకి వెళ్ళి గూడూరులోకి వెళ్ళి ఎక్కినాం. ఎటు వెళ్తున్నారు? వరంగల్ వెళ్తున్నాం. ఏ ట్రైన్ ఏంది? ట్రైన్ నంబర్? సింహాపూరి ఎక్స్ప్రెస్. ట్రైన్ నంబర్ ఉన్నది 12709. 12709. ఈ2 వచ్చినప్పుడు మళ్ళీ కొత్త మెసేజ్ B7 వచ్చింది. ఈ మెసేజ్ వస్తాను. ఇట్లా అంటే అందరికి నంబర్స్ కూడా సీట్ నంబర్ చేంజ్ అవుతున్నాయి. నెంబర్ లో బోగి నెంబర్ అన్ని చేంజ్ అవుతుంది. నాకు 2 మిడిల్ బర్త్ వచ్చాయి, ఇప్పుడేమో అప్పర్ బర్త్ వచ్చింది. నా వైఫ్ ఏమో ప్రెగ్నెంట్, అప్పర్ బర్త్ ఎలా అవుతుంది? మేము కూడా లోపల తీసుకున్నాం. ఇప్పుడు మీరు కూడా అదే ప్రాబ్లం చెప్తున్నారు. అదే ప్రాబ్లం. ఇంకా ఒక్కసారి రాలే మా టికెట్లు. ఒక్క కోచ్ లో వచ్చింది, ఒక వేరే కోచ్ లో వచ్చి మేము చిన్న పాప వేరే కోచ్ లో కూర్చుంటాడా? చెప్పండి. ఆ టీటీ సార్కి చెప్తే మేము ఏం చేయలేమని అంటాను. మరి ఎవరు చేస్తారు చెప్పండి? మేము అట్లాంటి టికెట్ వస్తే మేము కుక్క పోయేది, అప్పుడే టికెట్ క్యాన్సిల్ చేయించేది. మేము వేరే బోగిలో తీసుకొని కూకోనేది అలా.